హలో అందరికీ నమస్కారం. నేను మీ మౌని. ఈరోజు రెసిపీ వచ్చేసి 2 ఉల్లిపాయలతో చట్నీ అండి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఈ చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని తరిగిన ఉల్లిపాయల్ని అందులో వేసుకోండి. ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు అందులో ఒక 4 ఎల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం సాల్ట్, ఒక కట్ట కొత్తిమీర మరియు కొంచెం కారం. మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. నేనైతే మా టేస్ట్కి తగినట్టుగా వేసుకున్నాను. ఇప్పుడు అందులో కొంచెం పసుపు అండ్ ఒక వక్క చింతపండు వేసుకోండి. అదంతా వేగాక చల్లారనివ్వాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోండి. అది చల్లారాకే మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు అలాగే కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర మీకు ఏది నచ్చితే అది వేసుకొని పోపు పెట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ తీసి అందులో వేసుకోండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. దోశలోకైనా చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.